రాళ్ల సీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్ళన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ముందు చెప్పాను, నరకాసురుడు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. నేను ఆ రోజు పోలవరం పని ప్రారంభించినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు తెచ్చాను. మీకు జ్ఞాపకం ఉందా? పట్టిసీమ అప్పుడు వచ్చి ఇక్కడ అందరినీ ఎగ్గొట్టాడు. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయన్నాడు. నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు, నువ్వు పట్టిసీమ కడతావు, నీళ్ళు ఎక్కడ పెడతావు అన్నాడు. నీళ్ళు ఎక్కడ పెడతానో తెలియకపోతే నేనేం చెప్తాను నీకు? పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి. కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం. రాయలసీమ కరువు సీమ, రాళ్ల సీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. 100 టీఎంసీ నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్ళిచ్చా. అక్కడ వాడే 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అంద్రి నీవా, తెలుగు గంగా, అదే సమయంలో ఎస్ఆర్బీసీ నగిరి గాలేరు కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్ళా. ఈ సంవత్సరం నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 2 ఏళ్లలో కష్టపడ్డాం. చాలామంది ఎగతాళి చేస్తారు నన్ను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కరువు సీమలో నీళ్లు లేకపోతే, ఒకప్పుడు వేరుశెనగ పంట వేయలేకపోతే, వేసిన పంట ఎండిపోతే, 10 ఏళ్ళు పంట వేసి 8 ఏళ్ళు ఎండిపోతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అదే అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో పండ్లు, కూరగాయలు, పూలు పండించి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఈరోజు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం. ఇంకొక 5-10 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? నిన్న మీరు చూశారు తిరుమల పైన, మొన్నటి వరకు తిరుమలలో జరిగే నెయ్యి కల్తీ, ప్రసాదాలు కల్తీ, అక్కడ దర్శనాలు కల్తీ. అదే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. తమ్ముళ్ళు, మీరు ఈ మధ్యకాలంలో ఎవరన్నా తిరుమలకు పోయి వచ్చారా అని అడుగుతున్నా. పోయిన వాళ్ళకి వ్యత్యాసం కనపడిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడూ చేయని విధంగా వైకుంఠ ఏకాదశి జరిపాం. అన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు
పవిత్రంగా తయారు చేస్తున్నాం, క్లీన్గా పెట్టాం. ఇది చూసి భరించలేకుండా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లనని నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.